అందరికీ వ్యవసాయం అదే సాక్ష్యాస్యం. వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఆముదం సాగు విస్తీర్ణం ఉత్పత్తిలో భారతదేశం ప్రధాన స్థానంలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఆముదం పంట సాగవుతోంది. మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం జిల్లాలో చెప్పుకోదగ్గ స్థాయిలో, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరుగాను సాగవుతోంది. ఈ పంటను అన్ని జిల్లాల్లో రబీ సీజన్లో ఆరుతడి పంటగా సాగు చేస్తే తప్పకుండా లాభాలు వస్తాయి. సేంద్రియ ప్రకృతి సాగు విధానాల ద్వారా ఆముదం పంటను సాగు చేస్తున్న ఓ రైతు అనుభవాన్ని ఇప్పుడు చూద్దాం. ఆముదం పంట నుంచి నూనెను తీస్తారు. ఇది వైమానిక రంగంలోనూ, అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన రాకెట్ల ప్రయోగాల్లోనూ లూబ్రికెంట్గా ఉపయోగపడుతోంది. అంతేకాదు పాలిష్లు, ఆయింట్మెంట్లు, మందుల తయారీలోనూ, డీజిల్ పంపు సెట్లలో డీజిల్కు ప్రత్యామ్నాయ ఇంధనంగానూ, సబ్బులు, డిటర్జెంట్లను తయారు చేసే పరిశ్రమల్లోనూ, రంగుల తయారీ పరిశ్రమల్లోనూ వాడుతున్నారు. నూనె తీయగా వచ్చిన చెక్కను సేంద్రియ ఎరువుగా వాడుతున్నారు. ఆముదం పంట ద్వారా మన దేశానికి ప్రతి సంవత్సరం 5,000 కోట్లకు పైగానే విదేశీ మారక ద్రవ్యం లభిస్తోందంటే ఈ పంటకున్న ప్రాధాన్యత ఎలాంటిదో ఇట్టే అర్థమవుతోంది. ఆముదపు ఆకులను పట్టుపురుగులకు ఆహారంగా కూడా ఉపయోగిస్తున్నారు. మనం చూస్తున్న ఈ రైతు పేరు లక్ష్మణ శర్మ. మహబూబ్ నగర్ జిల్లా మిర్చిల్ మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన రైతు లక్ష్మణ శర్మకు 30 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. గతంలో పలు పంటల సాగులో పెట్టుబడులు ఎక్కువై, రాబడి తక్కువై నష్టాల పాలయ్యారు. ఒక దశలో వ్యవసాయం వదిలిపెట్టాలని కూడా అనుకున్నారు. అలాంటి సమయంలో చిట్ట చివరిగా సేంద్రియ ప్రకృతి సాగు విధానాల ద్వారా పెట్టుబడులు తగ్గించుకోవడం మొదలుపెట్టారు. ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో గతంలో కూడా అన్ని వ్యవసాయాలు చేసినాం. కానీ పంటల దిగుబడి తగ్గడం వల్ల మేము ఈసారి ఆముదాన్ని, పత్తి అటువంటి పంటలు కూడా వేసినాం. కానీ ఎటువంటి లాభాలు లేకుండా అంత ఖర్చులతోటి కూడుకొని ఇదైంది. కనుక ఈసారి మేము గత 3 ఏళ్ల నుంచి కూడా మేము ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాం. వరి అటువంటి పంటలు కూడా, వరి, ఆముదాలు, కందులు ఇటువంటి పంటలు కేవలం వర్మీ కంపోస్ట్ షెడ్ నుంచి కృష్ణకుమార్ ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్ సలహాల ద్వారా మేము ఈ వర్మీ షెడ్ నిర్మించుకొని ఆ వ్యవసాయానికి మేము దిగినాం. దీనికి ఈ సారు ఏవో గారు, ఏడీ గారు, వీళ్ళందరూ అందరూ సహకరించడం వల్ల ఈ వ్యవసాయంకి మేము పూనుకున్నాం. కనుక దీన్ని వర్మీ కంపోస్ట్ తయారు చేసి ఈ 2 ఎకరాలలో మేము ఆముదం పంట వేసినాం. పాలెం వాళ్ళ రీసెర్చ్ సెంటర్ నుంచి ఇత్తనాలు తీసుకొని వచ్చి వేసినాం. దీన్ని మేము కేవలం ఆర్గానిక్ వ్యవసాయంతో చేస్తున్నాం. ఇప్పుడు మేము దీనికి పెట్టిన పెట్టుబడి 0 బడ్జెట్ కింద మేము ఇది చేసినాం. అంటే కేవలం ప్లాంటింగ్ చేసే ముందు వర్మీ కంపోస్ట్ ద్వారా ప్లాంటింగ్ చేసినాం. ఆ తర్వాత జీవామృతం, ఘనజీవామృతాలతోటి స్ప్రే చేసుకుంటూ ఈ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాం. ఎటువంటి ఖర్చు అంటూ లేదు. ఇంకా ఇప్పుడు మేము ఎటువంటి తెగుళ్ళు కూడా లేవు. స్టార్టింగ్లో మటుకు కొద్దిగా దాసరి పురుగు వచ్చినది. ఆ దాసరి పురుగును మేము మిర్చి పొడి, ఇంకా వెల్లుల్లి, వేపాకు ఈ 3 ఇది చేసి స్ప్రే చేసిన తర్వాత ఆ దాసరి పురుగు కూడా లేకుండా ఇప్పుడు ఎటువంటి తెగుళ్ళు లేకుండా మంచి దిగుబడి కింద బాగుంది. సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించిన రైతు లక్ష్మణ శర్మ ఎప్పటికప్పుడు వారి సూచనలు పాటిస్తూ 3 ఏళ్ల క్రితం సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టారు. మొదట శ్రీవరి సాగు విధానంలో మంచి దిగుబడులు సాధించి, ఆ తర్వాత మరిన్ని పంటలపై దృష్టి సారించి మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు. ఈ మధ్యనే సేంద్రియ సాగు విధానాల ద్వారా ఆముదం పంట సాగును మొదలుపెట్టారు. గతంలో జిల్లాలో ఇది గణనీయ స్థాయిలో సాగైన పంట. మార్కెట్లో ఇప్పుడు మేము ఎకరాకు క్వింటల్ 4,000 అవుతుంది. మేము ఆర్గానిక్ వ్యవసాయం కనుక ఇంకా
కొద్దిగా ఎక్కువనే అవ్వచ్చు. అందుకు 2 ఎకరాలు కల్పించి 80,000 వరకు రావచ్చని మేము అనుకుంటున్నాం. కనుక ఇంకా వరి కూడా పండిస్తున్నాం. దానికి కూడా 3 ఏళ్ల నుంచి కూడా ఈ ఆర్గానిక్ వ్యవసాయంతో చేస్తున్నాం. ఇప్పుడు రైతులకు కూడా మేము ఇచ్చే సూచనలు ఏమంటే, ఈ పెట్టుబడులు పెట్టి ఆర్గానిక్ వ్యవసాయంతో పెట్టుబడి రసాయనిక వ్యవసాయం నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ వ్యవసాయానికి వస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చని, గోదావరి వ్యవసాయం అలాగే ఇటువంటి ఆర్గానిక్ తోటి చాలా జీరో బడ్జెట్ కింద ఏ పెట్టుబడులు లేకుండా పండించవచ్చని వ్యవసాయదారులకు, ఇంకా దీనికి గవర్నమెంట్ కూడా ఇంకా సహకరిస్తే ఇంకా మంచిగా చాలామంది రైతులు కూడా ముందరికి వచ్చి ఈ వ్యవసాయాన్ని చేయగలరని అనుకుంటున్నాం. మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల పత్తికి ప్రాధాన్యత పెరగడం వల్ల గత కొన్నేళ్లుగా ఆముదం పంట విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. దానికి తోడు భూమిలో పోషక విలువలు తగ్గడంతో ఈ పంట దిగుబడులు కూడా క్రమేణా తగ్గిపోయాయి. కానీ రైతు లక్ష్మణ శర్మ మాత్రం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆముదం పంటను సాగు చేయాలనుకున్నాడు. సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి ప్రత్యేకంగా పాలెం క్యాస్టర్ హైబ్రిడ్ PCH111 అనే నూతన వంగడాలను కొనుగోలు చేశారు. గత అక్టోబర్ మాసంలో 2 ఎకరాల్లో కేవలం 500 రూపాయల ఖర్చుతో సాగు మొదలుపెట్టారు. సేంద్రియ సాగు విధానాల ద్వారా ఆముదం పంటలను సాగు చేయడం అభినందనీయమని, ఇతర రైతులు ఎన్నో ఆదర్శంగా తీసుకోవాలని మిడ్జిల్ మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణకిషోర్ అంటున్నారు. మన మహబూబ్నగర్ జిల్లా ఇంతకుముందు మనకు ఈ మహబూబ్నగర్ జిల్లా లోపల ఆముదము ప్రధానమైన పంటగా ఉండేది. అయితే మనకు పత్తి పంట అనేది మన మహబూబ్నగర్ జిల్లాలోకి రావడంతో పత్తిలో హైబ్రిడ్ల యొక్క కారణం వల్ల ఈ ఆముదంను రైతులు పూర్తిగా మర్చిపోవడం జరిగింది. ఇలాంటి మన కరువు ప్రాంతమైనటువంటి మహబూబ్నగర్, తక్కువ వర్ష ప్రాంతమైనటువంటి మహబూబ్నగర్ జిల్లా లోపల ఆముదం అనేది కనుమరుగైపోవడం చాలా ఇబ్బందికరంగా మారింది. రైతులు పత్తిని నమ్ముకొని ఇబ్బందుల పాలవుతున్న ఈ తరుణం లోపల మనము ఆముదంను ఏ విధంగా పండించాలి, తర్వాత ఆముదంను సేంద్రియ పద్ధతుల లోపల, రసాయనాల లోపల ఎక్కువ ఖర్చులకు రైతులు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు పెట్టే పెట్టుబడులు ఎక్కువైపోయి దిగుబడులు తక్కువైపోయి పర్యావరణానికి హానికరమైన ఆహారాన్ని రావడమే కాకుండా రైతుకు కూడా ఎక్కువ ఖర్చులు, DAP కానీ, పొటాష్ కానీ, యూరియా కానీ, తర్వాత ఇతర రసాయనాలు, మన పురుగు మందుల వాటికి అత్యధికమైన డబ్బులను వాటిపైన వెచ్చించడం జరుగుతుంది. కాబట్టి రైతులకు ఎక్కువ ఖర్చు అవుతుంది, తర్వాత దిగుబడి కూడా తగ్గిపోతుంది. రాను భూసారం యొక్క పూర్తిగా క్షీణించిపోవడం వల్ల దిగుబడులు కూడా తగ్గిపోతున్నాయి. ఈ తరుణం లోపల మనం ప్రత్యేకంగా ఆముదం పంటను సేంద్రియ వ్యవసాయం లోపల మనము ఈ అయ్యవారిపల్లి గ్రామంలోని లక్ష్మణ శర్మ ప్రోత్సహించడం జరిగింది. వీరిలోకి ముఖ్యంగా మనము వ్యవసాయ శాఖ ద్వారా మనం వర్మీ కంపోస్ట్ను, వర్మీ హ్యాచరీని ఏ విధంగా తయారు చేయాలని చెప్పేసి దీనికి 2 లక్షల యూనిట్ను 1 లక్ష రూపాయలకు సబ్సిడీతోటి వీరికి అందించడం జరిగింది. కంప్లీట్గా వర్మీ కంపోస్ట్ను యూజ్ చేయడం జరిగింది. తర్వాత ద్రవజీవామృతం, ఘనజీవామృతం 2-3 సార్లు పంట కాలంలో స్ప్రే చేయడం జరిగింది. అప్పుడప్పుడు దాసరి పురుగు మరియు లద్దె పురుగులైనటువంటి ప్రధాన శత్రువులైనటువంటి ఈ పురుగులను కూడా మనము మిరప, తర్వాత వేప ఆకుల యొక్క కషాయంతో స్ప్రే చేయడంతో అవి కూడా కంప్లీట్గా నాశనం చేయడం జరిగింది. తర్వాత మనకు మంచి ఆరోగ్యకరమైన ఆముదం పంట, ఆల్మోస్ట్ మనకు సాధారణ రసాయనిక ఎరువుల ద్వారా వచ్చే ఆముదం గిల కన్నా కూడా ఇది 3 నుంచి 4 రెట్లు ఎక్కువ పొడవును కానీ, తర్వాత ఎక్కువ సైజులో గింజ కూడా ఎక్కువ సైజు రావడంతో నూనె కూడా ఎక్కువ ఉండడం కూడా దీని లోపల సేంద్రియ వ్యవసాయంలో గమనించడం జరిగింది. సాగునీటి కొరతతో, తక్కువ వర్షపాతంతో సతమతమవుతున్న జిల్లా పాలమూరు. కరువు జిల్లాల్లో ఒకటైన పాలమూరులో సాగునీటి నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే పంటలు కళ్ల ముందే ఎండిపోతాయి. సాగునీటి నిర్వహణ కోసం రైతు లక్ష్మణ శర్మ టెక్నాలజీ సాయం తీసుకున్నారు. అంతంత మాత్రం నీటి లభ్యత ఉన్న రెయిన్ గన్ ద్వారా వీలును బట్టి తడులందిస్తున్నారు. వర్మి కంపోస్టుతో పాటు వేప కషాయం, ఘన, ద్రవజీవామృతాలను తయారు చేసుకుని పంటలకు ఎటువంటి తెగుళ్లు సోకకముందే పిచికారీ చేస్తూ మంచి దిగుబడిని సాధిస్తున్నారు. 1 ఎకరాలో దాదాపు 15 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అందులోనూ ఇది సేంద్రియ పద్ధతుల పంట కాబట్టి దీని నాణ్యత కూడా చాలా బాగా ఉందని అంటున్నారు. మనకు ఈ ఆముదానికి మామూలుగా ఆముదం పంటకు ఎకరాకు 4 నుంచి 5 క్వింటాలు రావడం చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్న ఈ తరుణం లోపల ఇక్కడ ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారా దాదాపు మనకు 10 నుంచి 12 క్వింటాలు కానీ ఈవెన్ 15 క్వింటాల వరకు కూడా దిగుబడి రావడం జరుగుతుంది. ఎక్కువ దిగుబడి అంటే 2.5 రెట్లు ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. మరియు సేంద్రియ ఆముదం విత్తనాలు, ఆముదం గింజలు కాబట్టి వీటికి బయటి మార్కెట్ రేటు ఇప్పుడు
మా రసాయనాల ద్వారా పండిస్తే వచ్చే మార్కెట్ రేట్ అనేది దాదాపు 3.5 నుంచి 4,000 క్వింటాల్ ఉంది. అయితే ఈ సేంద్రియం ద్వారా వచ్చే దీని యొక్క నాణ్యత అనేది చాలా బాగున్నది కాబట్టి, తర్వాత గింజలు శాతం పెద్దగా ఉండడం, నూనె కూడా అధిక శాతంలో ఉండడం కాబట్టి దీన్ని దాదాపు 6 నుంచి 7,000 కానీ ఈవెన్ 8,000 వరకు కూడా క్వింటాల్ కూడా కొనడానికి కూడా మార్కెట్లో ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి రైతుకు అత్యధికమైన దిగుబడులు రావడము, తర్వాత పర్యావరణానికి కూడా హానికరం కాకుండా మనం సేంద్రియ వ్యవసాయం ప్రకృతి సేద్యంతో దీన్ని సాధించడం జరిగింది. నిస్సారమైన భూములను సారవంతం చేసుకోవడానికి రైతులు ప్రాధాన్యతనివ్వాలని అంటున్నారు లక్ష్మణ శర్మ. తక్కువ నీరు, తక్కువ ఖర్చుతో ప్రకృతి, సేంద్రియ సాగు పద్ధతుల ద్వారా పంటలు పండిస్తున్న లక్ష్మణ శర్మ ప్రస్తుతం లాభదాయక వ్యవసాయంతో తోటి రైతులకు స్ఫూర్తిగా నిలవడం అభినందనీయం. వ్యవసాయంలో నిరాశ అలుముకుంటున్న తరుణంలో లాభదాయక వ్యవసాయం కోసం తపిస్తున్న ఇలాంటి రైతులు అందరికీ ఆదర్శంగా నిలవాలి. వి రవీందర్ గౌడ్, సాక్షి న్యూస్, జడ్చర్ల, మహబూబ్ నగర్ జిల్లా. లాభదాయక వ్యవసాయం చేయడానికి ఏం చేయాలి? తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాలు గడించాలంటే ఏం చేయాలి? ఎలాంటి మెలకువలు పాటిస్తే దిగుబడి పెరుగుతుంది? మొదలైన అంశాలకు ప్రాధాన్యతనిస్తూ తిరుపతిలో జాతీయ స్థాయి వ్యవసాయ సదస్సు జరిగింది. ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్ర పరికరాల ప్రదర్శన రైతులను ఆకట్టుకుంది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. తిరుపతిలోని వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి సదస్సులో వ్యవసాయ యాంత్రీకరణపై చర్చలు జరిగాయి. వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు, శాస్త్రవేత్తలు, నిపుణులు ఈ సదస్సులోనూ యంత్ర పరికరాల ప్రదర్శనలోనూ పాల్గొని తమ విలువైన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ 20% మాత్రమే అమలవుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 50 నుంచి 60% వరకు వ్యవసాయ యాంత్రీకరణ మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే ఏపీ వ్యవసాయ వృద్ధి గుజరాత్ రాష్ట్రం స్థాయికి చేరుకుంటుందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు రైతులను ఆకట్టుకున్నాయి. ఇదేంటంటే మనకి ఈ స్టాల్ ప్రత్యేకత ఏంటంటే సార్, మనకి మేజర్గా చిన్న సన్నకారు రైతులకి ఎక్కువ యూజ్ చేస్తారు సార్. దానికి మినీ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, దీంతోపాటు మన పవర్ రీపర్ అంటే మనం పడ్లింగ్ ఆపరేషన్స్లో కానీ ఫస్ట్ స్టార్టింగ్ ల్యాండ్ ప్రిపరేషన్ కాడి నుంచి అప్ టు హార్వెస్టింగ్ వరకు మనకి ఏవైతే ఉంటాయో అవన్నీ దీంతో చేసుకోవచ్చు. మనకి మేజర్గా ఏంటంటే ల్యాండ్ ప్రిపరేషన్ అంటే దీంతో ఏంటంటే పడ్లింగ్, అది మేజర్గా ఏంటంటే పవర్ టిల్లర్ 1,69,000 పడుతుంది సార్. దానికి గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తాం సార్. ఎస్సీ ఎస్సీలకి 70%, చిన్న సన్నకారు రైతులకు కానీ ఎస్సీ ఎస్సీ ఫార్మర్ షేర్ కానీ మనకి ఆ విధంగా ఉంది సార్. ఇదేంటంటే సార్ మినీ ట్రాక్టర్. దీంతో ఏంటంటే మన ఇంటర్ కల్టివేషన్స్కి ఎక్కువ యూజ్ చేస్తారు. మేజర్గా ఏంటంటే పత్తి, మిరప, కంది అలాంటి వాటిలో అన్నింటిలో కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది సార్. మేజర్గా ఏంటంటే దీంతో అనేకమైన ఇంప్లిమెంట్లు మనం చేసుకోవచ్చు. ఇదర్ కల్టివేషన్ కానీ ఇంటర్ కల్టివేషన్ ఆ యొక్క ఇంప్లిమెంట్లు అన్నీ చేసుకోవచ్చు. రోటావేటర్ అప్లికేషన్ కానీ, రివర్సిబుల్ ప్లవ్ అప్లికేషన్స్ కానీ, వాటర్ పంప్ కానీ, థ్రెషర్ కానీ, బండ్ ఫార్మర్ కానీ, ఇవన్నీ అప్లికేషన్స్ మన దీంట్లో ఉపయోగపడుతుంది. స్పెషల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద మన రాయలసీమ డిస్ట్రిక్ట్స్కి 50% సబ్సిడీ ఇస్తున్నారు. ఈ ట్రాక్టర్ వచ్చేసి ట్రాక్టర్తో పాటు రోటావేటర్ కూడా ఇస్తున్నాము. ఫార్మర్స్కి అనుకూలంగా ఉండే విధంగా రోటావేటర్ కూడా ఇస్తున్నాము. యాక్చువల్గా ఈ ట్రాక్టర్ వచ్చేసి 3,96,000. దీంట్లో 50% సబ్సిడీ పోతుంది. 1,93,000 కస్టమర్ కట్టాల్సింది ఉంటుంది. 1,93,000 సబ్సిడీ వస్తుంది. అదేవిధంగా ఈ ట్రాక్టర్ మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి. 4-wheel డ్రైవ్ ఉంది. మినీ ట్రాక్టర్స్ కంపెనీలో ఏ ట్రాక్టర్ కూడా 4-wheel డ్రైవ్ లేదు. ఫస్ట్ టైం విఎస్టీ మిస్తుబుషి ట్రాక్టర్ కంపెనీలోనే 4-wheel డ్రైవ్ ఉంది. అదేవిధంగా 3 సిలిండర్ ఇంజన్ ఈ ట్రాక్టర్లో ఉంది. వైబ్రేషన్ తక్కువ ఉంటుంది. ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా చాలా బాగా వస్తుంది. ఏపీఎంఐ ప్రాజెక్ట్ కింద అన్ని ఎంఐ కంపెనీస్కి సప్లై చేస్తాము. నెటాఫిమ్, నాగార్జున, కిసాను, నంది
ఈ కంపెనీస్కి అన్నీ చేస్తాము. ప్లస్ అడిషనల్గా దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏమంటే ఎరువులు ఆదా అవుతుంది, నీటి ఆదా అవుతుంది, కూలీల ఖర్చులు తగ్గుతాయి. రైతుకి ఏమన్నా అడిషనల్గా ఏ మొక్కలైతే వేస్తామో ఆ మొక్కలే పెరిగి కలుపు అనేది నివారిస్తుంది. ఇంకా ఈ సిస్టంలోకి వచ్చామంటే దీన్ని వచ్చి హెడ్ కంట్రోల్ యూనిట్ అంటాము. ఈ అడిషనల్గా దీంట్లో డ్రిప్ ఇరిగేషన్స్లో ఏవేవైతే వాల్స్ యూస్ చేస్తామో ఎయిర్ రిలీజ్ వాల్స్, కంట్రోల్ వాల్స్, ఇంకా అడిషనల్గా ప్రెషర్ గేజెస్, బాల్ వాల్స్, వెంచరీస్ ఇవన్నీ యూస్ చేస్తాం. వెంచరీస్ ఏమంటే ఫెర్టిగేషన్ కొరకు వ్యవసాయానికి వాడే ఎరువుల నుంచి సప్లై చేసుకొని దీన్ని సిస్టమ్ ద్వారా దాని మొక్కలకి దాని యొక్క జోన్స్కి రూట్ జోన్స్కి సప్లై చేయడం వల్ల మొక్కల యొక్క ఎదుగుదల కన్సిస్టెంట్గా ఒక ఈల్డ్ క్రాప్ కానీ కన్సిస్టెంట్ గ్రోత్ రావడానికి డ్రిప్ ఇరిగేషన్ బాగా సూట్ అవుతుంది. దీని ఇంప్లిమెంట్ నేమ్ వచ్చేసి పవర్ వేడర్ అంటే ఇంటర్ కల్టివేషన్ అంటే మిరప, పత్తి, శనగ వీటిల్లో సాళ్ళ మధ్యలో కలుపు తీసేది ఇది. దీని హెచ్పి వచ్చేసి 5.5 హెచ్పి హోండా ఇంజిన్, ఇటాలియన్ గేర్ బాక్స్, 200 cc ఇంజిన్. అది వచ్చేసి మామిడి చెట్ల కింద, అది కూడా పవర్ వేడర్ సేమ్ కాస్ట్. అది వచ్చేసి 3 గేర్లు, ఇది సింగిల్ గేరు. అది వచ్చేసి మిరప, మామిడి, బొప్పాయి, ఇంకా ఎన్ని పెద్ద టమోటా వాటిలో సాళ్ళ మధ్య అది తీసుకోవచ్చు. అది 3 గేర్లు, దాంతో కలిపి తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎకరాలో లేబరు ఒక 20 మందికి పట్టేదానికి దగ్గర 4,000 ఖర్చు అవుతుంది సార్. కానీ ఇది మాత్రం ఒక 1 అవర్ 2 లీటర్స్ పెట్రోల్ తోటే ఒక ఎకరాలు కలుపు తీయచ్చు. ఏంటంటే మెయిన్ దీని ఉండే టెక్నాలజీ అండి. దీని లేటెస్ట్ టెక్నాలజీ ఇండియాలో ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత రావాల్సిన టెక్నాలజీ ఇప్పుడు ఇండియాలో ఉన్నాయి. మెయిన్ ఏంటంటే పవర్ స్టీరింగ్ టెక్నాలజీ, ఇంజిన్ సైడ్న పిస్టన్ కూలింగ్ జెట్స్ అని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే మీకు కాలర్ షిఫ్ట్ గేర్ బాక్స్ను చూసారంటే జేసీబీ మిషన్, లారీస్న, కార్స్న ఏం టెక్నాలజీ ఉందో కాలర్ షిఫ్ట్ గేర్ బాక్స్ అని చెప్తాము. కాలర్ షిఫ్ట్ టెక్నాలజీ ఉంది. ప్లానెటరీ డ్రైవ్, ఇప్పుడు 100 kg వెయిట్ ఉన్నాయి, అది 3 లేపితే ఈజీగా ఉంటాం, 1 లేపితే ఈజీ ఉంటుంది, 3 సపోర్ట్. అట్లా ప్లానెటరీ డ్రైవ్ ఉన్నప్పుడు మీకు ప్లానెటరీ డ్రైవ్ వల్ల బండి ఎంత లోడ్ వేసుకుంటే కూడా ఫ్రీగా ఈజీగా లాక్కోపోతుంది, వేరే డౌన్ గేర్ అడగదు. అట్లా మనకి దీని ఉండే టెక్నాలజీ, దీని మెయిన్ ఫీచర్స్ దీన్ని ఉన్నాయి. మన దగ్గర చూసారంటే 36 హార్స్ నుండి 75 హార్స్ దాకా ట్రాక్టర్స్ ఉన్నాయి. మనకి జేడీ లింక్ అని చెప్పి న్యూ ఫ్యూచర్స్ ఒకటి లాంచింగ్ చేస్తున్నామండి. ఆ ఫ్యూచర్ వల్ల ఏంటంటే బండి ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్ని ట్రాక్ అవుతుంది. మనకి బండి ఎక్కడ పనిచేస్తుంది, బండి డీజిల్ ఎంత ఉంది, బండి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఇదన్నీ కస్టమర్లకి ఆ డ్రైవరు ఓనర్కి అలాట్ వెళ్తుంది. ఇప్పుడు డ్రైవర్కి బండి ఇచ్చి పంపించాడు, ఆయన ఎన్ని గంటలు పనిచేసాడు, బండి ఎక్కడ పనిచేస్తుంది, ఆయన బండి డ్రైవర్ పనిచేస్తున్నారా లేదా, బండి డీజిల్ ఎంత ఉంది, 3 లీటర్స్ కంటే డీజిల్ ఎవరైనా తీసారంటే దానికి అలాట్ వెళ్ళిపోతుంది. మొబైల్స్కి అలాట్ వెళ్తుంది, డీలర్ ఓనర్కి అలాట్ వెళ్తుంది. చిరుధాన్యాల పంటలపైన ప్రధాన శాస్త్రవేత్తగా తిరుపతి పక్కలే ఉన్నట్టు పెరుమాలపల్లి పరిశోధనా స్థానంలో అక్కడ స్టేషన్ హెడ్గా కూడా పనిచేస్తున్నాం. వరిలో తీసుకున్నప్పుడు ఇక్కడ నెల్లూరు సోనా అనేటువంటి రకం ఉన్నది, అలాగే తర్వాత నెల్లూరు మషూరి అనేటువంటి రకం ఉన్నది. ఇవి అన్నీ కూడా ఇప్పుడు రైతు దగ్గర ప్రాచుర్యం పొందుతున్నాయి, కొత్తగా విడుదలైన వంగడాలు అనమాట. దీంతో పాటుగా 4001 అనేటువంటి రకం కూడా విడుదల చేయడం జరిగింది. ఇది మినీ కిట్ పరీక్షలో ఇవ్వడం జరిగింది. ఇది బీపీటీకి దగ్గరగా ఉంటుంది, గింజ నాణ్యత చాలా బాగా దిగుబడిని ఇస్తుంది. ఇది మొదటి సంవత్సరం మినీ కిట్ పూర్తి చేసుకుని 2వ సంవత్సరం మినీ కిట్ పరీక్షలో రైతుల పొలాల్లో ఇవ్వడం జరిగింది అనమాట. వీటితో పాటుగా మార్టేరు నుంచి కూడా వంగడాలు కొన్ని ఇవ్వడం జరిగింది. ఈ మార్టేరు వంగడాలన్నీ కూడా మనకి ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుందన్నమాట. ఇది స్వర్ణ ప్రత్యామ్నాయంగా, స్వర్ణ అనే రకానికి ప్రత్యామ్నాయంగా ఈ 1229 అనే రకము పెట్టారు. అలాగే ఈ 1180 అవన్నీ కూడా ఖరీఫ్ పంట కాలానికి అనుకూలమైన రకాలు అన్నమాట. ఇవి ఆనప పంటకు తీసుకుంటే మనకు తిరుపతి ఫీల్డ్ బిన్ 2 అనేటువంటి రకం కూడా ఇది కూడా మనకు 2010 సంవత్సరంలో విడుదల చేశారు. అలాగే టీఆర్జీ 22 అనేటువంటి కంది రకం కూడా 2012లో విడుదల చేయడం జరిగిందనమాట. పప్పు శనగలో కొత్తగా విడుదల చేసినటువంటి రకం ఇది ధీరా అనేటువంటి రకం అనమాట. ఇది పప్పు శనగ అంటే బెంగాల్ గ్రామ్. ఇది నంద్యాల పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది రైతుల కోసం అనేసి. మినుము పంటలో ఈ టీబీజీ 104 పల్లాకు తెగులు ప్రధానమైన సమస్య కాబట్టి ఆ తెగులను తట్టుకునే రకాన్ని మన ఇటీవల కాలం 2015లో ఈ రకం విడుదల చేశారు, ఈ యొక్క మినుము రకం. సో ఇది రైతు సోదరులందరూ కూడా విత్తనం అందుబాటులో ఉంది. రైతుల పొలాల్లో కూడా చాలా బాగా దిగుబడిని ఇవ్వడమే కాకుండా పల్లాకు తెలుగును కూడా పూర్తిగా తట్టుకుని నిలబడగలుగుతుంది అన్నమాట ఈ రకము. అలాగే రైతులకు ఉపయోగపడే పనిముట్లు, ముఖ్యంగా
ఈ పనిముట్లన్నీ కూడా వారికి ప్రదర్శన జరుగుతుంది. ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్స్ కంపెనీ వాళ్ళు కానీ, అలాగే ట్రాక్టర్ తోటి పెద్ద ట్రాక్టర్, చిన్న ట్రాక్టర్ ఇటీవల కాలంలో వచ్చింది కుబోటో 24 HP. అలాగే వివిధ కంపెనీల వాళ్ళు ఈ 24, 27 HP ట్రాక్టర్లు తయారు చేస్తున్నారు. కాబట్టి ఆ ట్రాక్టర్ల గురించి, తర్వాత ఆ ట్రాక్టర్కు ఇదివరకు దానికి అవసరమైన పనిముట్లు తయారు చేయలేదు, కానీ ఇప్పుడు ఇటీవల కాలంలో దానికి కూడా అవసరమైన పనిముట్లన్నీ కూడా మనకు కల్టివేటర్ కానీ, తర్వాత నాగళ్ళు కానీ దానికి ఉపయోగపడేటువంటి తయారు చేస్తారు. అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. పలు వ్యవసాయ యంత్రాలకు ప్రభుత్వం రాయితీ సౌకర్యం కల్పిస్తోందని, వీటి గురించి మండల వ్యవసాయ అధికారుల ద్వారా తెలుసుకుని వినియోగించుకోవాలని పలు కంపెనీల ప్రతినిధులు రైతులను కోరారు. నానాటికి కూలీల కొరత వ్యవసాయ రంగాన్ని ఇబ్బంది పెడుతున్న ఈ తరుణంలో తక్కువ సమయంలో నాణ్యమైన పనులు చేసుకోవడానికి వీలుగా పలు యంత్ర పరికరాలు ప్రస్తుతం లభ్యమవుతున్నాయి. రైతులు తమ తమ ఆర్థిక స్థాయిలను బట్టి వ్యక్తిగతంగా కానీ, 2-3 కలిసి కానీ కొనుగోలు చేసి వీటిని వినియోగించుకుని లబ్ధి పొందవచ్చు. మధుసూదన్ రెడ్డి, సాక్షి న్యూస్, తిరుపతి. సాగుబడి కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్సు సాగుబడి, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్ నెంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్ 500034. మా ఈమెయిల్ sagubadi.sakshiTV@gmail.com. ఇవి వాటి సాగుబడి వివరాలు. స్టే ట్యూన్.